హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం వ్లాగ్ అండి. సుబ్రహ్మణ్య షష్ఠి కదా, సుబ్రహ్మణ్య షష్ఠి అని టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంకోండి జనం అయితే తక్కువగా ఉన్నారు. అప్పుడైతే చాలా జనం ఉండేవారండి. నా చిన్నప్పటి నుంచి ఈ గుడికే వస్తున్నాము షష్ఠికి అయితేని. చాలా జనం అయితే చాలా ఎక్కువ ఉండేవారండి. తప్పుకోవడానికి కూడా ఖాళీ ఉండేది, అంతమంది అయితే ఉండేవారు. ఏంటో తెలియదు, ఈ సంవత్సరం అయితే తగ్గిపోయారండి. ఇప్పుడైతే దర్శనం అయితే చేసేసుకున్నాను. సుబ్రహ్మణ్య స్వామిని అయితే చూపిస్తాను చూడండి. అంగోండి సుబ్రహ్మణ్య స్వామిని. మా అమ్మాయి అయితే లాక్కొచ్చేస్తుందండి. ఇంక దర్శనం అయితే చేసేసుకుని కొంచెంసేపు అయితే కూర్చున్నాము గుళ్ళోనైతేని. గుళ్ళో కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా కూర్చుని ప్రసాదం తిని బయలుదేరామండి. చాలామంది ఉండేవారు, తగ్గిపోయారు మొత్తం. మా అమ్మాయి చూడండి. తర్వాత అయితే ఇంకా బయటకి అయితే వచ్చామండి. ఏమన్నా షాప్లో అయినా చూసి మంచిగా ఉంటే కొనుక్కుందామని, నచ్చితేని. ఇంకా మా అమ్మ చెల్లి అయితే క్లిప్ అయితే కొనుక్కుంది, నేనేమి కొనుక్కోలేదు. ఇంకా మా అమ్మాయికి అయితే డప్పు అలాంటివి ఏమైనా కొందామని వచ్చాము. బొమ్మ చూసాను కానీ అంత నచ్చలేదండి. ఇంకా గద అయితే కొన్నాను మా అమ్మాయికి, చూపిస్తాను అది కూడాని, గద కూడాని. డప్పు అయినా తీసుకున్నాను. తర్వాత అయితే జీళ్ళుని ఖర్జూరం పళ్ళు అయితే ఇచ్చుకుందామని చూసానండి. ఎక్కువ జీళ్ళు ఇష్టం కదా షష్ఠిలు అలాంటి తీర్థాలకైతే. జీళ్ళు అయితే చాలా ఇష్టం కదండి, తీసుకుంటారు అందరూని. సాగి జీళ్ళు అయితే చాలా బాగుంటాయి. ఇవి అయితే సాగట్లేదండి, పొండు అయిపోయినట్టు సాగట్లేదు అసలు. ఖర్జూరం అయితే తీసుకుని జీళ్ళు కూడా తీసుకుని వచ్చేస్తాం. ఎక్కడికి తీర్థానికి వెళ్ళినా ఇలాగే తీసుకుంటాం కదండి. జీళ్ళు ఖర్జూరం అయితే కంపల్సరీ తెచ్చుకుంటాం ఇంటికైతేని. బయట ఎప్పుడు కొనుక్కోము, ఇలా తీర్థాలని కొనుక్కొని తింటాం కదా. ఇంకొండి గద అయితే తీసుకున్నాను మా అమ్మాయికి అయితేని. గదట్టుకుని ఓ ఆటలాడేస్తుంది. తర్వాత అయితే డప్పు కూడా తీసుకున్నాను. అంగుండా డప్పు అయితే ఇచ్చేసుకుంటుంది. ఫోన్ కొందాం అనుకున్నాను కానీ డప్పు ఇచ్చినప్పటికి ఆటలాడేస్తుందని ఇంక డప్పు అయితే తీసుకున్నాను. గద డప్పు అయితే తీసుకున్నాము. చాలా రష్గా ఉండేదండి, అస్సలు ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడైతే చాలా అస్సలు ఖాళీగా ఉంది, జనం అయితే తక్కువగా ఉన్నారు. మా అమ్మాయి చూడండి డప్పు అయితే వాగించేస్తుంది. తర్వాత అయితే ఇంకొచ్చేసామండి. బయటకు వచ్చేసి ఐస్ క్రీమ్ బండి అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఐస్ క్రీమ్ తీసుకుని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదామని ఇంకా ఐస్ క్రీమ్ తినేస్తున్నాము. మా అమ్మాయి ఇచ్చేసుకుంటుందండి, తినిపిస్తుంది. ఏదైనా సరే ఇచ్చుకుని తింటుందంట. అదిగోండి తినిపిస్తున్నాను. తీసుకుని ఎలా తినేస్తుందో. కాలుతుంది, అది కూల్గా ఉంది అయినా కూడా తింటుంది. ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే జీడైతే టేస్ట్ చేశాను కానీ అస్సలు సాగట్లేదు. మెత్తగా అయిపోయి పొల్లు కింద అయిపోయింది, పండు కింద. ఆ డప్పు ఇచ్చుకుని మాట్లాడేస్తుంది, దాయి చెప్తుందామంటే చెప్పట్లేదు, ఇచ్చేస్తుంది మళ్ళీ నాకు. జీడైతే తింటానండి ఫస్ట్. ఖర్జూరం కన్నా జీడి ఇష్టం నాకు. సాగిదైతే చాలా బాగుంటుంది, అప్పుడు తినేవాళ్ళు. ఇప్పుడు అసలు సాగి జీళ్ళే రావట్లేదు. మా అమ్మాయి నవ్వేస్తుంది. ఖర్జూరం కూడా తీసామండి. ఇంకా మా అమ్మాయి చూస్తుంది. అది కూడా ఇచ్చుకుంటుంది కానీ పాడేసేస్తుంది, తిందది నోట్లో పెట్టుకుని పాడేస్తుంది. మా అమ్మ అయితే పప్పు చింతకాయ వండిందండి. ఇప్పుడైతే తినేద్దాం, వచ్చేటప్పటికే టైము 1 గంట అవుతుంది. పప్పు చింతకాయ వండింది, చాలా బాగుంది కూర. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసి. షష్ఠి నుంచి అయితే వచ్చేసాం కదండి, భోజనం అయితే చేసేస్తున్నాను. మా అమ్మ అయితే పప్పు చింతకాయ వండింది, నిన్న చేసిన టమాటా పచ్చడి సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే తినేద్దామా. చాలా బాగుంది. పప్పు చింతకాయ అంటే చాలా ఇష్టమండి, చింతకాయ బాగా ఉంటుంది.